వెంకటేష్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ రాబోతుందా? టాలీవుడ్ సర్కిల్స్ లోనే కాదు, సోషల్ మీడియాలోనూ బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఇది. మరి ఇందులో నిజమెంత? ఒకవేళ ఇదే నిజమైతే చిరుతో ఏ సినిమా కోసం వెంకీ రెడీ అవుతున్నారు? అనిల్ రావిపూడి సినిమాలోనే ఈ క్రేజీ కాంబినేషన్ ను చూసే ఛాన్స్ ఉందా అనే ప్రశ్నలు అందరి నోట వినిపిస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం విశ్వంబరతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత అనిల్ రావిపూడి లైన్ లో స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నారు. సమ్మర్ తర్వాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి రికార్డు స్పీడ్ లో పూర్తి చేయాలని చూస్తున్నారు అనిల్. సంక్రాంతి రిలీజ్ కు సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఉగాది రోజున పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దగ్గుబాటి వెంకటేష్ వచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని అనౌన్స్ చేశారు. చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడితో పాటు శ్రీకాంత్ ఓదెల సినిమాకి కూడా ఓకే చెప్పారు. అయితే చిరు చేయబోయే ఈ సినిమాలో ఏదో ఒక దాంట్లో వెంకటేష్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరి కాంబోలో మల్టీ స్టారర్ పక్కా అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. పైగా చిరు కూడా వెంకీతో నటించాలని ఉందంటూ గతంలోనే చెప్పారు. చిరంజీవి సినిమాలో వెంకటేష్ అంటే ముందుగా గుర్తొచ్చే దర్శకుడు అనిల్ రావిపూడే. ఎందుకంటే వెంకీతో ఇప్పటికే 3 సినిమాలు చేశారు ఈయన. పైగా చిరు నెక్స్ట్ చేయబోయే సినిమా ఈయనతోనే. అంటే ఈ కాంబో కనిపించబోయేది అనిల్ రావిపూడి సినిమాలోనే అంటున్నారు. పైగా మల్టీ స్టారర్స్ కు వెంకీ ఎప్పుడు ఓపెన్ గానే ఉంటారు. మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు రామ్, నాగ చైతన్య లాంటి ఈ జనరేషన్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కథ నచ్చితే ఎవరితో అయినా నటించడానికి రెడీ అంటున్నారు. ఈ క్రమంలోనే చిరుతో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ కలిస్తే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవంటూ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. మెగా హీరో చిరంజీవి సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారని అభిమానులు చూస్తున్నారు. కాగా ఈ సినిమాను కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కనించున్నారట. ఇక ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. కాగా మరో పక్క సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో వెంకీ మామ నెక్స్ట్ సినిమా చాలా కేర్ తీసుకోవాలని కూడా చూస్తున్నారట. అందుకే ఆ మార్కెట్ వసూళ్ల దృష్టిలో పెట్టుకొని మళ్ళీ గట్టి ప్రాజెక్ట్ నే పట్టాలని చూస్తున్నట్టుగా ఇంకో వెర్షన్ వినిపిస్తోంది. దీనితో అలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టినప్పటికీ నెక్స్ట్ సినిమా ఇంకా ఏంటి అనేది ఫిక్స్ చేసుకోలేకపోవడం అనేది వెంకటేష్ కి ఎంత ప్రెజెంట్ ని తెచ్చిపెట్టిందో అనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి చూడాలి ఈ కాంబినేషన్ లో రాబోయే చిరు నవ్వుల పండుగ ఎలా ఉండబోతోందో. చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ రాబోతుందా? టాలీవుడ్ సర్కిల్స్ లోనే కాదు, సోషల్ మీడియాలోనూ బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఇది. మరి ఇందులో నిజమెంత? ఒకవేళ ఇదే నిజమైతే చిరుతో ఏ సినిమా కోసం వెంకీ రెడీ అవుతున్నారు? అనిల్ రావిపూడి సినిమాలోనే ఈ క్రేజీ కాంబినేషన్ ను చూసే ఛాన్స్ ఉందా అనే ప్రశ్నలు అందరి నోట వినిపిస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం విశ్వంబరతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత అనిల్ రావిపూడి లైన్ లో స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నారు. సమ్మర్ తర్వాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి రికార్డు స్పీడ్ లో పూర్తి చేయాలని చూస్తున్నారు అనిల్. సంక్రాంతి రిలీజ్ కు సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఉగాది రోజున పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దగ్గుబాటి వెంకటేష్ వచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని అనౌన్స్ చేశారు. చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడితో పాటు శ్రీకాంత్ ఓదెల సినిమాకి కూడా ఓకే చెప్పారు. అయితే చిరు చేయబోయే ఈ సినిమాలో ఏదో ఒక దాంట్లో వెంకటేష్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరి కాంబోలో మల్టీ స్టారర్ పక్కా అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. పైగా చిరు కూడా వెంకీతో నటించాలని ఉందంటూ గతంలోనే చెప్పారు. చిరంజీవి సినిమాలో వెంకటేష్ అంటే ముందుగా గుర్తొచ్చే దర్శకుడు అనిల్ రావిపూడే. ఎందుకంటే వెంకీతో ఇప్పటికే 3 సినిమాలు చేశారు ఈయన. పైగా చిరు నెక్స్ట్ చేయబోయే సినిమా ఈయనతోనే. అంటే ఈ కాంబో కనిపించబోయేది అనిల్ రావిపూడి సినిమాలోనే అంటున్నారు. పైగా మల్టీ స్టారర్స్ కు వెంకీ ఎప్పుడు ఓపెన్ గానే ఉంటారు. మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పాటు రామ్, నాగ చైతన్య లాంటి ఈ జనరేషన్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కథ నచ్చితే ఎవరితో అయినా నటించడానికి రెడీ అంటున్నారు. ఈ క్రమంలోనే చిరుతో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ కలిస్తే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవంటూ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.
మెగా హీరో చిరంజీవి సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారని అభిమానులు చూస్తున్నారు. కాగా ఈ సినిమాను కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కనించున్నారట. ఇక ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా అనిల్ రావుపిడి, వెంకటేష్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. కాగా మరో పక్క సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో వెంకీ మామ నెక్స్ట్ సినిమా చాలా కేర్ తీసుకోవాలని కూడా చూస్తున్నారట. అందుకే ఆ మార్కెట్ వసూళ్ల దృష్టిలో పెట్టుకొని మళ్ళీ గట్టి ప్రాజెక్ట్ నే పట్టాలని చూస్తున్నట్టుగా ఇంకో వెర్షన్ వినిపిస్తోంది. దీనితో అలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టినప్పటికీ నెక్స్ట్ సినిమా ఇంకా ఏంటి అనేది ఫిక్స్ చేసుకోలేకపోవడం అనేది వెంకటేష్ కి ఎంత ప్రెజెంట్ ని తెచ్చిపెట్టిందో అనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి చూడాలి ఈ కాంబినేషన్ లో రాబోయే చిరు నవ్వుల పండుగ ఎలా ఉండబోతోందో.